లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవడు వారసుడు, ఈయన మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు కాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు కానీ దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసుడు, ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని? కూతురు బిడ్డైనా కొడుకు బిడ్డైనా ఒకటే కదా, ఒకటే మనవడు అంటారు, లేకపోతే మనవరాలు అంటారు. సొంత కూతురు బిడ్డ నందమూరి తారక రామారావు గారి బిడ్డ వాళ్ళ అబ్బాయి ఏమవుతాడండి? మనవడే కదా. వారసత్వాల గురించే మాట్లాడే అర్హత నీకు లేదు. ముందు నందమూరి తారక రామారావు దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు? అసలు నీకేం సంబంధం వీళ్ళ ఫ్యామిలీతో? నువ్వు ఉంచుకున్నదాన్ని ఓ పక్కన కూర్చో, అంతవరకే. నువ్వు ఫ్యామిలీల జోలికి వెళ్ళి వారసత్వాల గురించి మాట్లాడి వాళ్ళని విమర్శించే స్థాయి నీది కాదు. ఇప్పుడు మహానాడు వేదిక జరిగింది, ఒక్కొక్క ఎలిక బయటకు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్కితే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎక్కడున్నావు? ఎన్టీఆర్ వర్ధంతికి కనిపించవు, పుట్టినరోజుకి కనిపించవు. ఒక దండ ఎన్టీఆర్ రామారావు గారికి నీకు ఎంత ప్రేమ ఉంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు. మీ జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బొమ్మిని చేసే నిన్ను బయటికి పంపిస్తూ ఉన్నాడు. ఇదే చెప్తున్నాం లక్ష్మీభారతి గారు, మీకు అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి కానీ, నారా లోకేష్ గారిని ఉద్దేశించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఏంటంటే మా లోకేష్ బాబు గారి గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? ఇప్పుడు అదే అనుకున్నావు, నందమూరి వారసులే నీకు వారసులని అంటున్నావు. మరి మా నాయకుడిని అన్యాయంగా జైల్లో వేశారు 16 నెలలు. పార్టీ పగ్గాలు పట్టుకునే నందమూరి తారక వారసులు అన్నావు. ఆయన ఎందుకు బయటకు రాలేకపోయాడు? నా కెరియర్ ముఖ్యం అని చెప్పేసి ఆయన సినిమా ఫీల్డ్ కావాలి కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. మేము ఆయన్ని కూడా తప్పు పట్టట్లా. ఆయన కెరియర్ ఆలోచించుకున్నాడు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు. ఆయన సైడ్ అయ్యి సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. దానికి కూడా మేము అట్లా ఎన్టీఆర్ అన్నాను కూడా. కానీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతో 4,000 కిలోమీటర్లు తిరిగిన ఘనత మా నారా లోకేష్ గారిది. ఆయన పల్లెకు వెళ్ళాడు, గడపకి తిరిగాడు. అసలు ఆయన వాగ్దానాలు ఎన్ని ఇచ్చాడండి అందరికీ? ప్రభుత్వం రాగానే డిఎస్సి రద్దు చేస్తా అని నోటిఫికేషన్ వదిలాడు. 20,000 ఉద్యోగాలు యువతకే ఇచ్చిన ఘనత మా నారా లోకేష్ అన్నది. ఒక విద్యారంగంలో ఆయనకి ఐఐటి శాఖ ఇవ్వటం మా చాలా గర్వించదగ్గ విషయం. ఒక విద్యాబుంతులుగా కలిగిన ఒక గొప్ప నాయకుడు బిడ్డ ఆయన నందమూరి తారక రామారావు మనవడు గారికి అలాంటి అవకాశం ప్రజలకు సేవ చేసే దక్కించుకున్నాడు. అసలు లోకేష్ అన్నకే వంక పెట్టడానికి లేదు. లోకేష్ అన్ననే మీకు అర్హత లేదు. అసలు లోకేష్ అన్న రేపో మాపో సీఎం అయ్యే స్థాయి అయింది. మీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి దొంగ సంతకాలు వాళ్ళ అయ్యని చంపించుకున్నాడు, వాళ్ళ బాబాయిని చంపించుకున్నాడు. దొంగ సంతకాలు పెట్టి ఒక దొంగ ముఖ్యమంత్రిలాగా జనాల్ని నమ్మించి మోసం చేసి ఒక సైకో ముఖ్యమంత్రిలాగా ఆయన పీఠం దక్కించుకున్నాడు. ఒక ఛాన్స్ అని చెప్పేసి ఒక దొంగ అనమాట ఆయన. ఒక సైకో మర్డర్లు చేసే ఆయన. అసలు మర్డర్లో అసలు ఇంట్లో ఫ్యాషనిజం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. అట్టంటి ఆయన మోసపూరితమైన మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా తిని ఆ సీటుని కైవసం చేసుకున్నాడు. మీకు ఎట్టా సిగ్గులేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నారా లోకేష్ ఒక నీతివంతమైన కుటుంబం నుంచి వచ్చాడండి. నందమూరి తారక రామారావు తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు, శబాష్ అనిపించుకున్నాడు. మీరు అసలు దేనికి నక్కకే నాగలోతానికి అన్నంత తేడా ఉంది. లక్ష్మీభారతి గారు ఇదే గుర్తుపెట్టుకోండి, మీది గతం మర్చిపోయి మాట్లాడొద్దు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎట్టా చేరావు నువ్వు? ఒక హార్మోని పెట్టితో వచ్చావు, కైవసం చేసుకున్నావు. ఆయన మొత్తం ఆస్తులు కానించి ఏమైనా మొత్తం ఎన్టీ రామారావు గారు మోసం చేసిన ఘనత నీది. ఎన్టీఆర్ గారిని ఈది పాలు చేసావు నువ్వు. ఎన్టీఆర్ వ్యవస్థ మీద దెబ్బ కొట్టావు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయన ఎంత పేరైతే కీర్తి ప్రతిష్టలో సంపాదించుకున్నాడు. నువ్వు నీలాంటి నీచమైన కీచకలాగా నందమూరి తారక రామారావు గారి పంచన చేరి
అసలు ఎంత దారుణం అండి, ఎంత దారుణం. నీకు అసలు ప్రశ్నించే అర్హత లేదు, డిబేట్లో కూర్చోండాక అంతకన్నా అర్హత లేదు. ఆ సాక్షి మీడియాలో కూర్చొని ఒకటే పేలుతా ఉన్నావు. నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. లక్ష్మీ పార్వతి, నువ్వు ఇప్పుడైనా తగ్గించుకో, నువ్వు నోరు తగ్గించుకొని నువ్వు శుభ్రంగా ఇంట్లో సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా. అంతేగాని మా నారావారి కుటుంబం మీద, నందమూరి కుటుంబం మీద నీకు ఎటువంటి మచ్చేయడానికి నువ్వు సరిపోవని చెప్పేసి నువ్వే ఒక పెద్ద మచ్చ, నువ్వే ఒక ఎన్టీఆర్కి పెద్ద మచ్చలా తయారైపోయావు.